కానీ తెలుసుకోవాలి. అందరూ చదువుకునే పిల్లలు పీజీలు, డిగ్రీలు చేసి మేము జాబులు చేస్తున్నాము అని తెలియట్లేదు. వాళ్ళకి తెలియట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాలి. మేము జాబులు చేస్తున్నామండి, మాకు కుదరదండి అనటానికి వీల్లేదు ఇక్కడ. ఏంటంటే ఒక సంవత్సరం క్రితము ఒక జంట వచ్చారు. వచ్చి అమ్మ మాకు పెళ్ళయి 5-6 ఏళ్ళు అవుతుంది. ఇంకా మాకేదైనా ఇంకా సంతానం లేదు. ఏమన్నా పూజ కానీ మంత్రం కానీ చెప్పరా, చేసుకుంటాము అన్నారు. సరేనని చెప్పేసి ఏదో మాకు తెలిసింది మేము చెప్పాము. చేసి చూద్దామమ్మా, మీరు ఇప్పటికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టున్నారు కదా, ఆ దోషాలని ఈ దోషాలని, మంత్రాలని ఆ మంత్రాలని, ఆ గుళ్ళని ఈ గుళ్ళని ఎక్కడెక్కడో తిరిగి ఉన్నారు కదా, లక్షలు ఖర్చు అయినాయి అని కూడా బాధపడ్డారు. సరే మాకు తెలిసింది మేము చెప్పాము. తెలిసి 40 రోజులు మళ్ళీ మేము కూడా శుక్రగ్రహం అని గురుగ్రహం అని అట్లా కుజుడికని సుబ్రహ్మణ్యం అలా చేసాం. ఏవో మా గురువు గారు చెప్పినట్లుగా మేము చెప్పాము, చేశారు. అలా చేసిన తర్వాత అండి మేము 90 రోజులు చేసాము. చేసిన తర్వాత 2 నెలలకి అంటే 60 రోజులకి ఆ అమ్మాయి నెల తప్పిందండి. చాలా సంతోషం వేసింది. అది దేనికన్నా కానీ మందులు, డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, పూజలు చేశారు, ఏవో ఎవరే భగవంతుడు ఏదో రకంగా కరుణిస్తాడు కదా, అలా చేశారు. నెల తప్పింది, మంచిది, చాలా హ్యాపీ అయింది. 7 సంవత్సరాలకి ఎవరికి కాన్పు వచ్చినప్పటికీ కూడా అండి బెడ్ రెస్ట్ చెప్తారు. ఎందుకంటే మందులు వాడి 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 వీక్ అయిపోయి ఉంటారు. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు డాక్టర్స్ కూడా. అలాగే ఉన్నారండి. కాన్పు అయింది. అయిన తర్వాత అంతా బాగుందండి. పాప బాగా పుట్టింది, చాలా బాగుంది, అంతా బాగుందండి. 6వ రోజు తెలియని విషయం ఏంటి అని అంటే, ప్రతి ఒక్కళ్ళకి కూడా చదువుకునే పిల్లలకి చెప్తున్నానమ్మా, 6వ రోజు అక్కడ పిల్లల తీసుకుపోయే దేవత అని ఒక దేవత ఉంటుందన్నమాట. ఆమె దేవి భాగవతంలో చెప్పబడి ఉంటుంది. ఇది పిల్లల్నిచ్చేది షష్ఠీదేవే. పిల్లలంటే చాలా ఇష్టం ఆమెకి. 6వ రోజు కాసుకొని కూడా కూర్చుండేది షష్ఠీదేవి అని అంటారు పురాణాలు. ఇంకా 6వ రోజు ఏం చేయాలి, ప్రతి తల్లి కూడా బిడ్డని అసలు చెయ్యి తీయకూడదమ్మా. బిడ్డ చుట్టూతో చెయ్యి వేసి, లేకపోతే బిడ్డని ఎప్పుడు కూడా పక్కలోనే ఉంచుకోవాలి. మనం ఏదన్నా పక్కకి వెళ్ళాలి అనిపిస్తే, తల్లి పక్కకి వెళ్ళాలనిపిస్తే అక్కడ ఎవరో ఒకళ్ళని కూర్చోపెట్టాలి బిడ్డ పక్కన మనుషులు లేకుండా 6వ రోజు ఉండకూడదు. ఎవ్వరో ఒకళ్ళు హ్రీం షష్ఠీదేవి నమః, హ్రీం షష్ఠీదేవి నమః అని చదువుతూ ఉండాలి. అది చాలామందికి తెలియదమ్మా. హాస్పిటల్లోనే ఉన్నామండి, మేము ఇంకా ఇంటికి రాలేదు అని అనుకుంటే కనుక ఇనప చువ్వ, ఇంత చువ్వైనా పర్వాలేదు, ఆ హాస్పిటల్ రూముకి ముందల గడపకి అంచుల్ని వేసేయాలి. డాక్టర్స్ వచ్చిన వాళ్ళకేం తెలియదండి అక్కడ చువ్వేస్తే. సరే మన సాంప్రదాయం అనుకుంటారు, వాళ్ళు ఏమనరు. అలా ఇంటికి వస్తే గనక